మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 3వ అధ్యాయం 6వ వచనం నుండి చివరి వచనం అనగా 17వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 6-7 వచనములను చదువుకుందాం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనము సమాధాన బలిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి సమాధాన బలిని అర్పించాలి అని తలంచినప్పుడు ఆ సమాధాన బలి గొర్రెలలోని కానీ మేకలలోనిది కానీ అయినట్లయితే అది మగదైనా ఆడదైనా ఖచ్చితంగా ఆ సమాధాన బలి పశువు నిర్దోషమైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేఖన భాగమును మనం గమనించినప్పుడు నిర్దోషమైనది దేవునికి బలిగా అర్పించబడాలి. ఇది ప్రధానమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం. మనం అర్పించేటటువంటి అర్పణలో దోషము ఉండకూడదు. దోషము ఉన్నప్పుడు అది దేవునికి అయిష్టమైనదిగా ఉంటుంది, దేవునికి అనంగీకారమైనదిగా ఉంటుంది. అంగీకారమైనదిగా కాదు సుమా. దయచేసి ఆలోచన చేయండి. దేవునికి అనంగీకారమైనదిగా ఉంటుంది. దోషము అంటే ఒకటి, దేవునికి ఆయాసము కలిగించేది ఏదైనా కూడా దోషము క్రిందే లెక్క. దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు అర్పించే అర్పణలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన దేవుడు పవిత్రుడు, నిర్దోషి కనుక ఆయనకు అర్పించే అర్పణ కూడా పవిత్రంగా నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, దేవుడు మనలను పరిశుద్ధపరిచిన తరువాత దేవునికి మనం అర్పించే అర్పణ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పించేటప్పుడు మనలో దోషం ఉండకూడదు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు తాను రాసినటువంటి కీర్తనలో ఒక శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. 139వ కీర్తన 23-24 చరణాలను చదువుతున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్యాన్ని గమనించండి. దేవుడు తనను పరిశోధించి తన హృదయమును తెలుసుకోవాలని భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు. దావీదు వేడుకుంటున్నాడు. 23వ చరణం మొదటి పాదములో పరిశోధించాలని, 2వ పాదములో పరీక్షించాలని, దేవునికి ఆయాసకరమైన మార్గము ఒకవేళ తనలో ఉన్నదేమో చూడాలని 24వ చరణంలో అతడు దేవునిని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము అర్పించేటటువంటి అర్పణలో, స్తుతి ఆరాధనలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉందా? ఇది మొదట మనం పరిశీలన చేసుకోవాలి. ఇది మొదట మనం ఆలోచన చెయ్యాలి. దేవునికి అయిష్టమైనది మనలో ఏముంది? దేవునికి అంగీకారము కానిది మనలో ఏముంది? దీన్ని పరిశీలన చేసి, ఆలోచన చేసి దేవునికి మన యొక్క బలిని, అర్పణను అర్పించాలని ఈ సమయంలో చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ఈ సత్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. అదేంటంటే, మనము అర్పించేటటువంటి దానిలో దోషం ఉండకూడదు. అంటే మన హృదయంలో కానీ, మన ఆలోచనల్లో కానీ, మన క్రియల్లో కానీ ఎక్కడా కూడా దోషము ఉండకూడదు. దేవునికి ఆయాసకరమైంది ఉండకూడదు. ఇది మొదటిది. ఆ తర్వాత రెండవదిగా మనం చూచినప్పుడు, ఈ సమాధాన బలి పశువు వధించబడేటటువంటి స్థలం ఎక్కడంటే, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునితో పాపి అయిన మానవుని సమాధానపరచటానికి యెరూషలేము యొక్క గవిని వెలుపట, యెరూషలేము యొక్క పురద్వారము వెలుపట కలువరి శిలువలో మరణించినట్లుగా హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమాధాన బలి పశువు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర ప్రధాన యాజకుడు దాని తల మీద చేతులుంచగా వధించబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారిలారా, దాని రక్తము బలిపీఠము చుట్టూ ప్రోక్షించబడుతుంది. వధించబడినటువంటి స్థలమునకు ఒక ప్రాధాన్యత ఉంది. దేవునితో పాపి అయిన మానవుని సమాధానపరచటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము గవిని వెలుపట మరణించాడు. ఆ తర్వాత విషయాలను మనం చూచినప్పుడు ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది. అదేంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ బలి పశువు యొక్క క్రొవ్వు ఏదైతే ఉందో దానిని యాజకుడు ముట్టకూడదు. అది యాజకునిది కాదు, అది దేవునిది. క్రొవ్వులో కొంచెం కూడా యాజకుడు ముట్టుకోకూడదు. క్రొవ్వంతయు దేవునిదే. లేవియాకాండం 3:16లో ఈ మాటను మనం చూస్తాం. యాజకుడు బలిపీఠం మీద ఆ సమాధాన బలి పశువులను వధించాలి, దహించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర వధించిన తరువాత ఆ బలి పశువుని ఏం చేయాలంటే బలిపీఠం మీద దహించాలి. క్రొవ్వంతయు దేవునిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రొవ్వు అనేది దేవునికి ఇంపైనటువంటి సువాసన, దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణ, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి అర్పణ. క్రొవ్వు అనే దానిని దేవుడు బలంగా కోరుకుంటూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ క్రొవ్వు సమస్తము కూడా దేవునిదై ఉండగా మనము దేవునికి ఈ క్రొవ్వు అంతటిని అర్పించాలి. కొంచెం కూడా మనం పుచ్చుకోకూడదు, ముట్టుకోకూడదు. ఏ మానవుడు కూడా దాన్ని ముట్టుకోకూడదు. మరి ఈ క్రమంలో చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవునికి చెందాల్సిన మహిమ తాము దొంగిలిస్తూ ఉన్నారు. దేవునికి చెందాల్సినటువంటి ఘనత తాము దొంగిలిస్తూ ఉన్నారు. దేవునికి ఇయ్యాల్సిన స్థానం తాము దొంగిలిస్తూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైన, ప్రమాదకరమైన అతిక్రమము. కాబట్టి జాగ్రత్త సుమ. దేవుని స్థానము గాని, దేవుని మహిమ గాని, దేవుని ఘనత గాని ఏ మానవుడు కూడా దొంగిలించడానికి వీల్లేదు. ఏ మానవుడు దేవుని యొక్క స్థానమును దొంగిలించడానికి వీల్లేదు. క్రొవ్వంతయు కూడా దేవునిదే. అది దేవునికి సువాసన కలిగినటువంటి హోమరూపమైన ఆహారం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునికి సువాసనకరమైనటువంటి ఆ హోమరూపమైనటువంటి సమాధాన బలి ఏదైతే ఉందో, ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వంతా దేవునికి అర్పించబడాలి. దయచేసి గమనించండి, క్రొవ్వు మన యొక్క ఘనతకు, మన యొక్క ఆధిక్యతకు ఒక సాదృశ్య రూపముగా మనం పరిగణించాలి. ఆధిక్యత, ఘనత, పదవి, హోదా ఇవన్నీ కూడా దేవునివి. దేవుడు మనకు వేసినటువంటి భిక్షగా పరిగణించాలి. మన సొంత జ్ఞానము చేత మనమేమీ సంపాదించలేదని దేవుని ఎదుట మనము దీనత్వము, తగ్గింపు కలిగి జీవించడం మనకు ఆశీర్వాదకరం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. లూకాసు వార్త
18వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకములో మనకు ఆధిక్యతనిచ్చే విషయాలు, కొంతమంది జ్ఞానమును బట్టి ఆధిక్యత నొందుతారు, కొంతమంది పదవులను బట్టి ఆధిక్యత నొందుతారు, కొంతమంది అధికారము ఉద్యోగములను బట్టి ఆధిక్యత నొందుతారు, కొంతమంది వంశావళిని బట్టి ఆధిక్యత నొందుతారు, కొంతమంది డబ్బును బట్టి, బంగారమును బట్టి, సౌందర్యమును బట్టి, స్థిర చరాస్తులను బట్టి మరి ఆధిక్యత నొందుతారు. ఈ క్రమములో ఇదంతా దేవుడు మనకు ఇచ్చిన ఈవి అని భావించి, ఏది శాశ్వతము కాదనే సత్యాన్ని గ్రహించి, దేవునికి ఇయ్యాల్సిన ఘనత దేవునికి ఇవ్వాలి. అంతేకాని బబులోను రాజైన నెబుకద్నెజర్ లాగా ఈ బబులోను మహాసామ్రాజ్యమంతా కూడా నా బలం వలన, నా ఘనత వలన, నా శౌర్యము వలన స్థాపించబడింది, ఏర్పరచబడింది, వృద్ధి పొందింది అనుకున్నామంటే, దేవుడు ఎలాగైతే నెబుకద్నెజర్ను అడవిలోకి తరిమాడో, నెబుకద్నెజరు యొక్క తల వెంట్రుకలు, అతని యొక్క గోర్లు పెరగబడినటువంటి విధానం మనం గనక దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదివితే ఈ చరిత్ర మొత్తం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మనము లోకపు ఆధిక్యతలను చూసుకొని మనల్ని మనం గనక హెచ్చించుకున్నట్లయితే నెబుకద్నెజరుకు పట్టినటువంటి గతి పడుతుంది. కాబట్టి జాగ్రత్త సుమా. మనకు ఈ లోకంలో ఆధిక్యతనిచ్చేటటువంటి విషయాలను మనం వాటిని చూచి మనల్ని మనం హెచ్చించుకోకుండా, గర్వించకుండా, అవన్నీ కూడా దేవుని యొక్క కృపాదానమని ఎంచి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఈవి అని ఎంచి, అందును బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి, దేవునిని మనం ఘనపరచాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి సత్యమును మనం ఈ రోజున నేర్చుకుందాం. క్రొవ్వు అంతయు కూడా దేవునిదే. ఆ తర్వాత క్రొవ్వు కానీ, రక్తము కానీ యాజకుడు ముట్టకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రక్తము ప్రతి జీవి యొక్క ప్రాణమని ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రాణములను తీస్తే మనం హంతకులమవుతాం. రక్తమును ముట్టకూడదు, క్రొవ్వును ముట్టకూడదు. వాటి యొక్క అవయవాలను బలిపీఠం మీద పేర్చి దహించాలి. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పశువును వధించాలి. ఇది దేవుడు విధించిన కట్టడ. ఆ కట్టడను తూచా తప్పకుండా పాటిస్తే యాజకునికి క్షేమం, లేకపోతే దేవుడు మొత్తుతాడు. కాదని చెప్పి రక్తం తీసుకున్నా, కాదని చెప్పి క్రొవ్వులో కొంత తీసుకున్నా దేవుని యొక్క ఉగ్రతకు బలి కావాల్సిందే. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా దేవుడిచ్చిన హద్దులలో చేయడం అనేది విశ్వాసికి మేలుకరం. లేవియాకాండం 3:17లో మనం చూస్తే ఇది తరతరములకు నిత్య కట్టడ అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీలకు నియమిస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆధిక్యతను మనం గౌరవించాలి, సన్మానించాలి. మన ఆధిక్యతను బట్టి మనల్ని మనం హెచ్చించుకోకుండా దేవుని ఎదుట దీనత్వము కలిగి, తగ్గింపు కలిగి లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన మీ మాటలను నీరు కట్టి ఫలింపు చేసి ఈ దినమంతటి కొరకు మా ప్రియులను సిద్ధపరిచి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీ కృపను, క్షేమమును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.